ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మనకి మెయిన్గా ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పోలీస్ పరీక్ష రాసే వారికి మరొక రోజు పరీక్ష అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే పీఈటీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోలీస్ పరీక్షకు అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మరొక రోజు పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీఈటీ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ టెస్టులకు సంబంధించి సర్వం పూర్తయినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా మ్యూజిక్ పోస్టులకు సంబంధించి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే పీఈటీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా మనకి గైడ్ లైన్స్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉందని దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దాని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఒకసారి క్లియర్గా ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 12 నుంచి జనవరి 20 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు మనకి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలి అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా మనకి మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఏపీడిఎస్సీ 2018 టెట్కమ్ టీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్లో మనకి మెయిన్గా అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2018 డే వైజ్ షెడ్యూల్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో అవైలబుల్గా అయితే ఉంచారు. మీరు ఇక్కడైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి మెయిన్గా హాల్ టికెట్ల వారీగా ఎవరికి ఏ రోజున ఫిజికల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనేది క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. డేటాలతో సహా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మార్నింగ్ సెక్షన్లో 4వ తారీఖున 599 మందికి అయితే టెస్టులు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా 4వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో 599 మందికి, 5వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో 599 మందికి, 5వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో 597 మందికి, అదేవిధంగా 10వ తారీఖు ఈ విధంగా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో. మీరైతే చెక్ చేయొచ్చు. మొత్తం పీఈటీ ఫిజికల్ టెస్టులకు సంబంధించి 13,847 మంది అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీడిఎస్సీ మ్యూజిక్ పోస్టులకు దరఖాస్తు చేశారో వాళ్ళకు కూడా షెడ్యూల్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. మ్యూజిక్ అభ్యర్థులకు సంబంధించి స్కిల్స్ టెస్ట్కి సంబంధించి మనకి వివరాలను అయితే పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో అవైలబుల్గా ఉంచారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. హాల్ టికెట్ నెంబర్తో పాటుగా క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్తో పాటుగా ఇక్కడ వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళకి టెస్ట్ అనేది ఏ రోజు ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళకి మార్నింగ్ సెక్షన్లో టెస్ట్ జరుగుతుందా లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో టెస్ట్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. టైమింగ్స్తో సహా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెక్షన్లో మ్యూజిక్ టెస్ట్కి అటెండ్ అయ్యే వాళ్ళు 8 గంటలలోపు రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. మ్యూజిక్ అభ్యర్థులకైతే 6/1/2019 నుంచి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్లు అయితే ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయొచ్చు. మీకు ఏ రోజున ఏ సెషన్లో టెస్ట్కి అటెండ్ అవ్వాలనేది కూడా క్లియర్గా పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఏ రోజు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయొచ్చు. మొత్తం మ్యూజిక్ పోస్టులకు 641 మంది అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్లు అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఎస్జిటి అభ్యర్థులకు జనవరి 10 నుంచి హాల్ టికెట్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా జనవరి 18 నుంచి జనవరి 30 వరకు ఎస్జిటి అభ్యర్థులకు పరీక్షలు అయితే జరగనున్నాయి. చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, డే సెషన్ సెలెక్ట్ చేసుకునేందుకు ఎస్జిటి అభ్యర్థులకు అవకాశం లేదని చెప్పేసి. మనకి డే సెషన్ సెలెక్ట్ చేసుకునేందుకు ఎటువంటి అవకాశం అయితే అఫీషియల్ వెబ్సైట్లో లేదు. ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి జనవరి 18 నుంచి జనవరి 30 లోపు ఏ రోజు ఏ సెషన్లో అయినా మీకు ఎగ్జామ్ అయితే రావచ్చు. దీనికి సంబంధించి హాల్ టికెట్ల ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాగానే మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.